మీరు కొత్తగా ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే మూవీస్ ఖచ్చితంగా చూడండి. వీటి ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, విత్ ఎంటర్టైన్మెంట్ తో నేర్చుకుంటారు. నెంబర్ 1, స్కామ్ 1992 ద హర్షత్ మెహతా స్టోరీ. ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ చూస్తే అసలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో, 1990s లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఎలా చేశారో, అండ్ ఆ రోజుల్లో మార్కెట్ లో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని హర్షత్ మెహతా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు, ఎలాగ ఒక సాధారణమైన మనిషి స్టాక్ మార్కెట్ కి అమితాబ్ బచ్చన్ అయ్యాడో, అండ్ అలాంటి స్టేజ్ నుంచి పతనం ఎలా అయ్యాడో, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవచ్చు. ఇది సోనీ లైవ్ లో అవైలబుల్ ఉంది తెలుగులో. అండ్ నెంబర్ 2, ద వాల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. ఇది యుఎస్ మార్కెట్ లో ఒక స్టాక్ బ్రోకర్ స్టోరీ. స్టాక్ మ్యానిపులేషన్స్ ఎలా చేసేవాళ్ళు, అండ్ అందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఫ్రాడ్స్ గానీ మ్యానిపులేషన్స్ గానీ ఇలా చేసేవాళ్ళు. అండ్ దీంతో పాటుగా విపరీతంగా డబ్బు వస్తే అది మనిషిని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి తీసుకెళ్తుందో, అండ్ ఇలా చాలా ఎమోషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. అండ్ ఈ మూవీ 18+ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది తెలుగులో. అండ్ నెంబర్ 3, ద బిగ్ షాట్. 2018 లో ఒక బిగ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, అదే హౌసింగ్ ఫినాన్స్ బబుల్. అసలు ఇది ఎలా జరిగింది, అండ్ దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి, అండ్ దీని వల్ల ఎలాగా అన్ని దేశాల యొక్క ఎకనామీ అనేది ఫినాన్షియల్ క్రైసిస్ లో పడిపోయాయి, ఇవన్నీ కూడా ఈ మూవీ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. నెంబర్ 4 వచ్చేసి డమ్ మనీ. మీరు కొత్తగా స్టాక్ మార్కెట్ లో వచ్చినట్లయితే ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అసలు మార్కెట్ లో మ్యానిపులేషన్స్ ఎలా జరుగుతాయి, అండ్ ఇన్వెస్టర్స్ అందులో ఎలా ట్రాప్ అవుతారు, అండ్ మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అన్ని కూడా మీకు ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. నెంబర్ 5, బజార్. అండ్ ఇది కూడా ఒక సాధారణ వ్యక్తి స్టాక్ మార్కెట్ లో తన జర్నీ ఎలా స్టార్ట్ చేశాడో, ఎలాంటి కష్టాలు అనేది పడ్డాడో, అండ్ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇది జీ సినిమాలో హిందీలో అవైలబుల్ ఉంది. అండ్ ఇవి కాకుండా ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఇలాంటి ఒక 7 మూవీస్ నేను మీకు డిఎం చేస్తాను. కామెంట్ సెక్షన్ లో మూవీ అని కామెంట్ చేయండి. దెన్ మీకు డైరెక్ట్ గా మూవీస్ లిస్ట్ వస్తుంది. దెన్ అంతే, ఇంకా చూసేయండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో.